ప్రైజ్ లార్డ్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి యూదా ప్రజలు యేసు ప్రభువారిని శిలువ శ్రమల ద్వారా మరణానికి అప్పగించుటకు అనేక నేరాలు యేసు ప్రభువారి మీద మోపి పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళగా, పిలాతు 12 గంటల వ్యవధిలో 3 సార్లు మత సంబంధమైన విచారణను, 3 సార్లు రాజకీయ సంబంధమైన విచారణను జరుపగా యేసు ప్రభువారి మీద మోపబడిన ఏ నేరము నిజమని యూదా ప్రజలు నిరూపించలేకపోయారు. కారణం ఏంటంటే, మన పాపముల కొరకు శిలువ మరణాన్ని పొందడానికి నేరములు చేయని యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పు పొందారనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21లో మనం చూస్తే, పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశానని అక్కడ మనం చూస్తూ ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14లో మనం చూస్తే, మనలను శాపము నుండి విమోచించుటకు ఆయన శాపగ్రహి ఆయను అని మనం చూడగలం. అంటే మనలను రక్షించుటకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ ఎంత గొప్పదో ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. గనుకనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రేమ త్యాగపూరితమైనదని యోహాను సువార్త 15:13లో మనం చూడగలం. యేసు ప్రేమ నిస్వార్థమైనదని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలం. యేసు ప్రేమ స్వస్థపరిచేదని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5లో మనం చూడగలం. యేసు ప్రేమ క్షమించేదని లూకా సువార్త 23వ అధ్యాయం 34లో మనం చూడగలం. యేసు ప్రేమ శాశ్వతమైనదని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలం. యేసు ప్రేమ పరిశుద్ధమైనదని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడగలం. యేసు ప్రేమ సంతోషపరిచినదని యోహాను సువార్త 15వ అధ్యాయం 11లో మనం చూస్తూ ఉంటాం. గనుక లోక ప్రేమ మనల్ని గాయపరిచినేమో గాని యేసు ప్రేమ మనల్ని బాగు చేసేది, సంతోషపరిచేది, స్వస్థపరిచేది. ఆమేన్.